Good afternoon, students. Today we are going to discuss straight lines chapter and straight lines chapter లో మీకు సెకండ్ కాన్సెప్ట్ అంటే మనకి దీప్తి టెక్స్ట్ బుక్ లో సెకండ్ ఎక్సర్సైజ్ కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. కాన్సెప్ట్ అయిన తర్వాత దాని మీద మళ్ళీ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసుకోవచ్చు. సో మరి దాంట్లో మనకి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్. ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్. సో దేన్ని మనం ఒక లైన్ యొక్క ఇంటర్సెప్ట్ అని మాట్లాడతాము అంటే డెఫినేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఏ లైన్ కట్స్ ఎక్స్ యాక్సిస్ ఎట్ స్మాల్ ఏ కామా 0 అంటే ఎక్స్ యాక్సిస్ అంటే మనకు y కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి జనరల్ గా చెప్పేటప్పుడు ఏ కామా 0 అని చెప్తాం మనం. సో ఒక పాయింట్ ఏ కామా 0 దగ్గర కట్ చేసినట్లయితే ఒక లైన్, దేర్ ఫోర్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ కాల్డ్ స్మాల్ ఏ అంటాం మనం. చూడండి, అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తుంది ఏ కామా 0 దగ్గర కట్ చేస్తే దిస్ ఈ ఓఏ లెంత్ ని మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అంటాం రా. ఈ ఓఏ లెంత్ అంటే ఇప్పుడు ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏ కామా 0 అంటే దాని అర్థం ఓఏ డిస్టెన్స్ స్మాల్ ఏ అని. సో కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని ఏ కామా 0 దగ్గర కట్ చేస్తే ఒక లైన్, దెన్ స్మాల్ ఏ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్. అలాగే y యాక్సిస్ ని 0 కామా బి అంటే y యాక్సిస్ మీద మనకి ఎక్స్ కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి ఎప్పుడు y యాక్సిస్ మీద పాయింట్ లో 0 కామా బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తే అప్పుడు ఈ ఓబి లెంత్ వాల్యూ స్మాల్ బి అవుతుంది. అంటే అప్పుడు స్మాల్ బి ఈజ్ కాల్డ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్. సో అప్పుడు ఎక్స్ యాక్సిస్ ని ఏ కామా 0 దగ్గర కట్ చేస్తే దాని ఏ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్, అండ్ వై యాక్సిస్ ని 0 కామా బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తే దిస్ లెంత్ ఓబి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అవుతుంది. సో ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ స్మాల్ ఏ. అలాగే వై ఇంటర్సెప్ట్ తీసుకున్నట్టు అంటే బి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్. సో అప్పుడు స్మాల్ బి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. ఒకసారి నిన్న అంటే ఈ క్లౌడ్స్ వచ్చి ఉన్నాయి కాబట్టి డయాగ్రామ్ లో ఇప్పుడు ఏదైనా డయాగ్రామ్ వేసుకొని కరెక్ట్ గా రాసుకునే వాళ్ళు రాసుకోండి అమ్మా. అంటే ఒకవేళ డయాగ్రామ్ మీద క్లౌడ్స్ కనబడుతున్నాయి కాబట్టి రాసుకోలేని వాళ్ళు, రాసుకోలేకపోతే ఎవరైనా ఇప్పుడు నీట్ గా డయాగ్రామ్ వేసి ఆ పాయింట్స్ రాసుకోండి. ఆ క్లౌడ్ లో ఉన్నటువంటి సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు మనకి, ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కాబట్టి మనకి. ఓఏ ఈజ్ కాల్డ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. సో దాన్ని క్లౌడ్ లో పెట్టి ఎక్స్ ఇంటర్సెప్ట్ అని జస్ట్ షో చేస్తున్నారు, అంతే, ఏం లేదు, ఎక్స్ ఇంటర్సెప్ట్. అలాగే అంటే బి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. దట్ బి ఈజ్ కాల్డ్ వై ఇంటర్సెప్ట్. అంటే డయాగ్రామ్ మీకు పంపించినటువంటి పీడిఎఫ్ ఫార్మాట్ లో ఇలా ఉంది డైరెక్ట్ గా. సో దాంట్లో ఉన్నటువంటి డయాగ్రామ్ క్లియర్ గా వేసుకోలేని వాళ్ళు ఇలా వేసుకోండి, లేదా టెక్స్ట్ బుక్ లో కూడా చూసి వేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా డయాగ్రామ్, రైట్. సో ఇక్కడ మెయిన్ గా మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఏ కామా 0 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినట్లయితే దాని ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ స్మాల్ ఏ. వై యాక్సిస్ ని 0 కామా బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తే అదే లైన్, దెన్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ దట్ లైన్ ఈజ్ స్మాల్ బి అవుతుంది. అంటే ఇప్పుడు మనకి అదే లైన్ ఎక్స్ యాక్సిస్ ని -2 కామా 0 అనే పాయింట్ దగ్గర కట్ చేసింది అనుకోండి రా. -2 కామా 0 దగ్గర కట్ చేస్తే అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఎంత అవుతుంది? -2 సార్. -2 అవుతుంది. అలాగే y యాక్సిస్ ని 0 కామా -5 దగ్గర కట్ చేస్తే దెన్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద -5 సార్. yes. సో అంటే ఆ వాల్యూ ఇంటర్సెప్ట్ వాల్యూ పాజిటివ్లు నెగిటివ్లు ఉండొచ్చు, బట్ డిస్టెన్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు మనం పాజిటివ్ అని చెప్పాలి. కానీ బట్ ఇంటర్సెప్ట్ ఎంత అడిగినప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద అయితే 5 యూనిట్స్ ఆ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అని చెప్పొచ్చు, లేదా -5 అని కూడా చెప్పొచ్చు. సో ఎగ్జాంపుల్స్, if a line cuts a x-axis at 3, 0, then x-intercept of the line is 3 అవుతుంది. Example 2, if y-intercept of a line is 5, అప్పుడు ఆ లైన్ y-axis ని ఎక్కడ కట్ చేస్తుంది చెప్పండి? 0,5 సార్. 0,5 అవుతుంది. దెన్ ద లైన్ కట్స్ y-axis at 0,5. జస్ట్ రివర్స్ లో వేసాం అంతే క్వశ్చన్. పాయింట్ ఎక్స్ యాక్సిస్ ని 3, 0 దగ్గర కట్ చేస్తే ఒక లైన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ 3 అని చెప్తాము. అదే ఒకవేళ
ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ 3 అంటే అర్థము ఆ లైన్ 3,0 అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది అని. అంటే ఎక్స్ యాక్సిస్ ని 3,0 దగ్గర కట్ చేస్తుంది అని. అలాగే వై ఇంటర్సెప్ట్ 5 ఇచ్చినట్లయితే దెన్ ద లైన్ కట్స్ వై యాక్సిస్ ఎట్ 0,5 అని, లేదా ఇఫ్ ఏ లైన్ కట్స్ వై యాక్సిస్ ఎట్ 0,5 అంటే దెన్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ 5 అని చెప్పుకుంటాం మనం. సో ఇట్లా మనకి ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తే అందులోనే ఆ కోఆర్డినేట్ వాల్యూ ఏదైతే ఉందో దానినే ఇంటర్సెప్ట్ ఆఫ్ కరస్పాండింగ్ ఇంటర్సెప్ట్. ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము, వై యాక్సిస్ ని కట్ చేస్తే వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ అని చెప్తాం మనం. రైట్, మరి ఇప్పుడు ఈ ఇంటర్సెప్ట్స్ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ రా. ఆల్రెడీ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 2 స్ట్రైట్ లైన్స్ గురించి నేర్చుకున్నాము. వన్ ఈజ్ పాయింట్ స్లోప్ ఫామ్, సెకండ్ వన్ ఈజ్ 2 పాయింట్ ఫామ్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ థర్డ్ ఫామ్ నేర్చుకుంటున్నాం మనం. దట్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫస్ట్ ది మనకి స్లోప్ పాయింట్ ఫామ్ రా, ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నేర్చుకుంటున్నాం మనం. సో దాంట్లో ఫామ్ లాంటి క్వశ్చన్ ఎలా అడుగుతారో చూడండి ఒకసారి. ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ హ్యావింగ్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ c అయినట్లయితే దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అవుతుంది. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్ లో ఒక స్ట్రైట్ లైన్ ఉన్నట్లయితే దాంట్లో m ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ద లైన్ అంటాము అండ్ c ఈజ్ కాల్డ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ అంటాం. అంటే y యొక్క కోఎఫిషియంట్ 1 ఉండాలి. మనకి ఎగ్జాక్ట్ గా ఫార్ములా ఫామ్ లోకి కన్వర్ట్ చేసాకే m వాల్యూ c వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అందులో m వాల్యూని స్లోప్, c వాల్యూని y ఇంటర్సెప్ట్ అంటాం. సో అంటే ఒక స్ట్రైట్ లైన్ ఈ ఫామ్ లో ఉన్నప్పుడు స్లోప్ y ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి స్లోప్ y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోమంటే ఈ ఫార్ములా వాడుకుంటాం, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఈ స్ట్రైట్ లైన్ కి చాలా హిస్టరీ ఉంటుందిరా. ఇదే లైన్ మనకి ఈ సీనియర్ ఇంటర్ లో కూడా మనకి ప్రతి చాప్టర్ లోనూ వస్తుంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే స్ట్రైట్ లైన్. సో కాబట్టి కొంచెం పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకోండి ఆ లైన్ ని. y ఈక్వల్ టు mx ప్లస్ c అనగానే దట్ ఈస్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అని. దానిలో m ఈజ్ కాల్డ్ స్లోప్ ఆఫ్ ద లైన్ అండ్ c ఈజ్ కాల్డ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్. మరి దీని ప్రూఫ్ కి మనం మళ్ళీ స్లోప్ పాయింట్ ఫామే వాడుకుంటాం రా. ప్రూఫ్ చేయాలి అంటే లైన్ కి స్లోప్ పాయింట్ ఫామే వాడుకుంటాం. ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి ప్రూఫ్ ని. ప్రూఫ్ సో అప్పుడు y ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ c అని ఇచ్చారు మనకి. అంటే అప్పుడు ఆ లైన్ కట్స్ ద y యాక్సిస్ ఎట్ 0,c. ఇప్పుడే చెప్పుకున్నాం మనం, y ఇంటర్సెప్ట్ 5 అయితే లైన్ y యాక్సిస్ ని 0,5 దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు మనకి క్వశ్చన్ లో y ఇంటర్సెప్ట్ c అని ఇస్తున్నారు కాబట్టి therefore the line cuts y axis at 0,c. డయాగ్రామ్ అలా ఉంటుంది. సో 0,c అంటే ఇప్పుడు లైన్ మీద ఉండేటువంటి ఒక పాయింట్ తెలిసింది. అలాగే లైన్ యొక్క స్లోప్ కూడా మనకి ఇచ్చారు m అని. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ అంటే ఇప్పుడు పాయింట్ x1, y1 అంటే 0,c, స్లోప్ m కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 రా. అంటే x1 వాల్యూ 0, y1 వాల్యూ c కాబట్టి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములాలో ఆ x1 y1 స్లోప్ m సబ్స్టిట్యూట్ చేసాం. అంటే అప్పుడు ఇది y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు mx అవుతుంది. అంటే ఆ c వాల్యూ రైట్ సైడ్ తీసుకెళ్తే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అవుతుంది. ఇలా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా ప్లీజ్. ఓకే ఓకే తప్పకుండా. సో మనకి మెయిన్ ఒకటేరా క్వశ్చన్ ఏంటంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఏంటి అర్థం. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ ఇస్తారు, అలాగే y ఇంటర్సెప్ట్ అని ఇస్తున్నారు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లో మనకి ఇచ్చేటువంటి క్వాంటిటీస్ ఏంటంటే స్లోప్ ఆఫ్ ద లైన్, y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ m ఈజ్ స్లోప్ ఆఫ్ ఏ లైన్ అండ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ c, దెన్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అని ప్రూఫ్ చేయమంటున్నారు.
మరి మనం ఇప్పుడు ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఇఫ్ ఏ లైన్ కట్స్ y axis at 0, b, then b is called its y intercept. దాని రివర్స్ లో ఇఫ్ y intercept ఆఫ్ ఏ లైన్ ఈజ్ b, then the line cuts y axis at 0, b అని చెప్తాం. మరి ఇక్కడ y ఇంటర్సెప్ట్ c అని ఇస్తున్నారు కాబట్టి therefore the line cuts y axis at 0, c. అలాగే x ఇంటర్సెప్ట్ మీద కూడా ఉందిరా ప్రాబ్లము, అది చెప్తే రెండు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అంటే y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ c అని ఇచ్చారు కాబట్టి therefore the line cuts y axis at 0, c. అంటే ఇప్పుడు లైన్ మీద ఉన్నటువంటి పాయింట్ తెలిసింది మనకి. అలాగే లైన్ యొక్క స్లోప్ m అని ఆల్రెడీ ఇస్తున్నారు క్వశ్చన్ లోనే. అంటే స్లోప్ పాయింట్ రెండు తెలుసు కాబట్టి టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ వీ హ్యావ్ టు యూజ్ ద పాయింట్ స్లోప్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. పాయింట్ x1 y1 వాల్యూస్ 0, c రా. అలాగే స్లోప్ m, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇదిగో ఈ పాయింట్ ఇక్కడ మీరు x1 y1 అని రాసుకుంటే మీకు క్లియర్ గా ఉంటుంది. 0, c ఈజ్ ఈక్వల్ టు x1, y1. అంటే x1 వాల్యూ 0, y1 వాల్యూ c. ఆ రెండు వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసామంతే. అంటే ఫార్ములా వేయలేదు అంతే, ఇక్కడ ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసాం. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో అప్పుడు దాని నుంచి y మైనస్ c ఈజ్ ఈక్వల్ x మైనస్ 0 అంటే xే కాబట్టి y మైనస్ c ఈజ్ ఈక్వల్ టు mx. ఈ మైనస్ సి రైట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ సి అవుతుంది. దెన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఈజ్ ద రిక్వైర్డ్ లైన్. సో ఎప్పుడైనా సరే మనకి స్లోపు y ఇంటర్సెప్ట్ అనే కాన్సెప్ట్ ఎక్కడ ఇచ్చినా సరే, సో ఇమీడియట్ గా ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ఫార్ములా వాడుకోవచ్చు డైరెక్ట్ గా. ఇంకా మళ్ళీ పాయింట్ కనుక్కొని స్లోప్ కనుక్కొని మళ్ళీ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా y ఇంటర్సెప్ట్ టు స్లోప్ ఇస్తే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అనే కాన్సెప్ట్ వాడతాం. దట్ ఈస్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. మరి ఇప్పుడు ఇందులో చూడండి ఆ ప్రాబ్లం స్లోప్ అంటే నేను మనం డిస్కస్ చేసుకున్నాము. స్లోపు అదే విధంగా మనకి ఇంక్లినేషన్ ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్ టాపిక్స్ అని. సో ఇంక్లినేషన్ థీటా అయితే దెన్ టాన్ థీటా ఈజ్ కాల్డ్ ఇట్స్ స్లోప్ అన్నాం. అంటే ఒక్కోసారి స్లోప్ డైరెక్ట్ గా ఇవ్వకుండా the y intercept of a line is 5 and inclination of the line is 45 degrees అని ఇచ్చారు అనుకోండి. అంటే స్లోప్ అప్పుడు m వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్. m ఈక్వల్ టు tan theta అంటే tan 45, దట్ ఈస్ 1 వస్తుంది. సో స్లోప్ అలాగే y ఇంటర్సెప్ట్ ఇప్పుడు తెలుసు కాబట్టి అప్పుడు డైరెక్ట్ గా m వాల్యూ c వాల్యూ స్ట్రైట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే వచ్చేదే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అవుతుంది మనకి. సో ప్రాబ్లమ్స్ చేస్తే ఇంకా మీకు క్లియర్ గా ఉంటుంది. సో థీరమ్స్ ఇంకో నెక్స్ట్ థీరం అయిపోయాక ప్రాబ్లం చేద్దాం మనం. లేదా డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ, ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హ్యావింగ్ స్లోప్ -3/4 అండ్ y ఇంటర్సెప్ట్ 2/3 ఈజ్. అంటే మన స్ట్రైట్ లైన్ స్లోపు y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. అందులో మనకు తెలియాల్సింది m వాల్యూ c వాల్యూ తెలియాలి. మరి ఇచ్చిన డేటా నుంచి m వాల్యూ ఎంత అవుతుంది? -3/4. అలాగే y ఇంటర్సెప్ట్ వాల్యూ అంటే c వాల్యూ 2/3 అవుతుంది. జస్ట్ ఈ రెండు వాల్యూస్ స్ట్రైట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. we know that given that slope m equal to -3/4, y intercept c is equal to 2/3 ra. Therefore equation of the line is y is equal to mx plus c. సో m వాల్యూ c వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y ఈక్వల్ టు m అంటే -3/4 ఇంటూ x ప్లస్ 2/3 రా. సో ఇప్పుడు దీన్ని మనం ఎల్సిఎం తీసుకోండి. అంటే క్రాస్ మల్టిప్లై చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఇట్లా వదిలేయచ్చు, బట్ ఒకవేళ ఆన్సర్స్ కనుక సింప్లిఫై చేస్తే సింప్లిఫై చేసుకోవాలి మనం. అంటే జనరల్ గా స్ట్రైట్ లైన్ అంటే మనం ax ప్లస్ b ప్లస్ ax ప్లస్ by ప్లస్ c ఫామ్ లోకి మార్చుకుంటాం కాబట్టి జస్ట్ సింప్లిఫై చేయండి. 4 and 3 ఉన్నాయి డినామినేటర్స్. దెన్ వాట్ ఇస్ ఇట్స్ ఎల్సిఎం? 12 అవుతుంది ఎల్సిఎం. ఎల్సిఎం 12 అవుతుంది. అప్పుడు 4 తో 12 డివైడ్ చేస్తే 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ ఇక్కడ -3 ఉంది పైన, అంటే -9 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 4 12 అవుతుంది. 4 2 8. సో -9x ప్లస్ 8/12.
Now taking cross multiplication, that is 12y is equal to minus 9x plus 8. సో ఇక్కడ x కోఎఫిషియంట్ నెగిటివ్ ఉంది కాబట్టి అప్పుడు x టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే 9x ప్లస్ 12y ప్లస్ 8 లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ 8 అవుతుంది. అంటే 9x ప్లస్ 12y మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మళ్ళీ అందరూ కూడా. స్లోపు y ఇంటర్సెప్ట్ ఇస్తున్నాడు. స్లోపు y ఇంటర్సెప్ట్ అనగానే మీకు ఫార్ములా స్ట్రైక్ అవ్వాలి. Yes, we have to use the formula y equal to mx plus c. From the given data, we can have slope m equal to minus 3 by 4 and y-intercept c is equal to 2 by 3. So m value, c value rendu equation of line lo substitute cheskoni simplify cheskunte vachede equation of required line avutundi. Slope y-intercept anagane y equal to mx plus c adi. నెక్స్ట్ సో ఇది యాక్చువల్గా అంటే మనకి ఎక్కువగా రాదురా ఈ కాన్సెప్ట్. బట్ మరి ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ వై ఇంటర్సెప్ట్ స్లోప్ ఇస్తే లైన్ ఈక్వేషన్ కనుక్కున్నాం కదా, మరి ఎక్స్ ఇంటర్సెప్ట్ స్లోప్ ఇస్తే లైన్ ఎలా ఉంటుంది అనేది కొంతమంది డౌట్ వస్తుంది కాబట్టి సో అది కూడా ఇక్కడ నోట్ పాయింట్ లాగా చేస్తున్నాం, అబ్జర్వ్ చేయండి. అంటే ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ స్లోప్ ఎం అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అన్నారు. దీని ప్రూఫ్ కూడా ప్రీవియస్ ప్రాబ్లం లాగానే y-intercept c అంటే పాయింట్ 0, c స్లోప్ m పాయింట్ స్లోప్ ఫామ్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ x-intercept a అంటున్నాడు. అంటే x-intercept a అంటే దేర్ ఫర్ ద లైన్ కట్స్ x-axis at a, 0. x-intercept a అన్నాడు అంటే x-axis మీద పాయింట్ లో y కోఆర్డినేట్ 0, అప్పుడు x కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది కాబట్టి దేర్ ఫర్ పాయింట్ a, 0. సో దీని స్లోప్ కూడా ఇస్తున్నాడు m అని. సో అప్పుడు అగైన్ యూజ్ పాయింట్ స్లోప్ ఫామ్, దట్ ఈస్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 యూజ్ చేసుకోవటమే. మళ్ళీ ప్రూఫ్ అనేది 2 స్టెప్పులే, కాకపోతే ఆ ప్రూఫ్ కూడా 2 స్టెప్స్ కూడా చేయకుండా డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా ఆన్సర్స్ వేసుకోవచ్చు మనం దానికోసం. సో దానికన్నా ప్రూఫ్ ఎలా ఉంటుందో చూడండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ స్మాల్ ఏ కాబట్టి ద లైన్ కట్స్ x యాక్సిస్ ఎట్ a, 0. అలాగే స్లోప్ m ఇచ్చారు, దేర్ ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఫార్ములా. ఇక్కడ x1, y1 వాల్యూస్ a, 0. m అంటే అలాగే డైరెక్ట్ గా స్లోప్ m రాసుకుంటాం. సో అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ y మైనస్ y1 అంటే y మైనస్ 0 వేసుకోవాలిరా, ఈజ్ ఈక్వల్ m ఇంటూ x మైనస్ x1 అంటే x మైనస్ a. సో y మైనస్ 0 అంటే y కాబట్టి therefore y is equal to m into x minus a. That is equation of a line having slope m and x intercept a. సో ఇప్పుడు దీన్ని మీరు స్పెషల్ గా ఫార్ములా ఏం గుర్తుపెట్టుకొని అక్కర్లేదురా, కాకపోతే మీరు అడుగుతారని డౌట్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో చేసిన ప్రాబ్లమే ఇది. ఇప్పుడు మనకి ఈ 2 స్టెప్లు మనం చేయలేమా మైండ్ లో? ఈ 2 స్టెప్స్ మనం మైండ్ లో చేసుకోవచ్చు. అంటే y అండ్ x ఇంటర్సెప్ట్ a అంటే పాయింట్ a, 0 స్లోప్ m, పాయింట్ స్లోప్ ఫామ్ డైరెక్ట్ గా మనం బై హార్ట్ చేస్తాం కాబట్టి y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a అని డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు. y మైనస్ 0 అంటే y కాబట్టి therefore y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ a అండ్ స్లోప్ m. y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a. అదేమో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c, ఇది y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a. దీని మీద కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం మనం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ హ్యావింగ్ స్లోప్ m అండ్ x ఇంటర్సెప్ట్ -5 ఈజ్. x ఇంటర్సెప్ట్ -5 ఇస్తున్నాడు, స్లోప్ m వాల్యూ 2, 3 ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు a వాల్యూ -5, m వాల్యూ 2/3 కాబట్టి డైరెక్ట్ గా ఈక్వేషన్ ఆఫ్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి, y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a. So equation of the line is y equal to m into x minus a. m value, a value -5 substitute చేస్తున్నారా, ఇక్కడ ఆల్రెడీ లోపల మైనస్ ఉంది, ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది. దట్ ఈస్ y is equal to 2/3 into x plus 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటే నంబర్ ఉంది కాబట్టి డినామినేటర్ లో డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు 3y is equal to ఈ 2 తో బ్రాకెట్ ఓపెన్ చేయండి, అంటే 2 into x plus 2 into 5. 2 into 5 అంటే 10, 2 into x అంటే 2x.
అంటే 3y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 10. సో ఇక్కడ x కోఎఫిషియంట్ ఇక్కడ ఇటే పాజిటివ్ ఉంది కాబట్టి అప్పుడు y టర్మ్స్ రైట్ సైడ్ తీసుకురావాలి. అంటే ఇప్పుడు 2x మైనస్ 3y ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. This is equation of straight line having slope 2/3 and x-intercept -5. సో ఇలా మనకి ఒక లైన్ ఇప్పుడు మనకి మెయిన్ గా y = mx + c ఫామ్ మైండ్ లో ఉంచుకుంటారు అందరూ కూడా. అలాగే ఒక లైన్ x యాక్సిస్ ని a, 0 దగ్గర కట్ చేస్తే దాని x-intercept ఆఫ్ ద లైన్ ఈజ్ స్మాల్ a. y యాక్సిస్ ని 0, b అనే పాయింట్ దగ్గర కట్ చేస్తే దాని y-intercept ఆఫ్ ద లైన్ ఈజ్ b. ఈ 3 పాయింట్స్ మైండ్ లో ఉంచుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మరి x-intercept y-intercept 2 ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకోటి సింపుల్ ఫార్ములా ఈ ఫార్ములా కూడా మైండ్ లో పెట్టుకోండి. ద స్లోప్ m ఆఫ్ ఏ లైన్ ax + by + c = 0 ఈజ్ -a/b. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇది -a/b. అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ వై వేసుకుంటే వచ్చేదే స్లోప్ ఆఫ్ ద లైన్. ఇప్పటి వరకు మనం ఎలా చేసాము? స్లోప్ కనుక్కోవడానికి మనకి 2 ఫార్ములాలు ఉన్నాయి మన దగ్గర. ఏంటి? ఇంక్లినేషన్ θ ఇచ్చినట్లయితే స్లోప్ m = tan θ. అలాగే 2 పాయింట్స్ ఇచ్చినట్లయితే ఆ 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పండి. I minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. మీరు లైన్ ఈక్వేషన్ చెప్పారు. నేను అడిగింది కేవలం 2 పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ ఎలా కనుక్కోవాలి? y2 minus y1 by x2 minus x1. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ మోడల్స్ వచ్చినాయి మనకి స్లోప్ కనుక్కోవడానికి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ మోడల్ రా. అంటే ఒక స్ట్రైట్ లైనే ఇస్తే డైరెక్ట్ గా దాని స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో దానికి ఫార్ములా ఇది -a/b. మరి ఎలా వచ్చింది -a/b అంటే ఒక్కసారి దీని ప్రూఫ్ కూడా జస్ట్ 2 స్టెప్సే ఉంటుంది, చేద్దాం మనం. ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాము ఒక స్ట్రైట్ లైన్ గురించి, స్లోపు ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అని. అంటే y = mx + c అనే ఫాము మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాము. అంటే ఏ స్ట్రైట్ లైన్ అయినా y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేసినట్లయితే దాన్ని m ఈజ్ కాల్డ్ స్లోప్ అండ్ c ప్లేస్ లో ఉండే వాల్యూ మనం y-intercept అంటాం మనం. అంటే ఇప్పుడు ఈ ax + by + c = 0 అని y = సంథింగ్ ఇంటూ x ప్లస్ సంథింగ్ అంటే y = mx + c ఫామ్ లోకి కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? y = ఉండాలి కాబట్టి అప్పుడు by ఒకవైపు ఉంచి రిమైనింగ్ 2 టర్మ్స్ ని రెండో వైపు తీసుకెళ్ళండి. అంటే by -ax - c అవుతుంది. మనకి ఫార్ములా y ఫామ్ ఏ ఉండాలి కాబట్టి అప్పుడు b లెఫ్ట్ సైడ్ ఉండకూడదు. కాబట్టి డివైడింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ b చేసుకోండి. అప్పుడు y -a/b into x - c/b వస్తుంది. నౌ కంపేరింగ్ ఇట్ విత్ y = mx + c తో కంపేర్ చేయండి, లేదా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ y = mx + c. అప్పుడు m ప్లేస్ లో ఉన్నది -a/b ఉంది, c ప్లేస్ లో -c/b ఉంది. బట్ మనకు కావాల్సింది ఓన్లీ స్లోపే కాబట్టి జస్ట్ m వాల్యూ ఒక్కటి రాసుకుంటాం. సో దేర్ ఫర్ స్లోప్ ఆఫ్ ద లైన్ m = -a/b. ఇంకా మనం ప్రతిసారి ఈ వర్కింగ్ అంతా చేయకుండా ax + by + c = 0 ఫామ్ లో ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ -a/b అంటే మైనస్ x కోఎఫిషియంట్ డివైడెడ్ బై y కోఎఫిషియంట్. సో దీని మీద కూడా ఒక 2 ప్రాబ్లమ్స్ మనం ఎగ్జాంపుల్స్ చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుందిరా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దీని మీద. అంటే ఒక స్ట్రైట్ లైన్ ఇవ్వగానే స్లోప్ ఎలా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్, slope of the line 2x plus 3y plus 5 is equal to 0 is -a/b అంటే మైనస్ x కోఎఫిషియంట్ 2 y కోఎఫిషియంట్ 3 కాబట్టి -2 డివైడెడ్ బై 3 వస్తుంది. దిస్ ఈస్ స్లోప్ ఆఫ్ ద లైన్. అది ఒకవేళ ఇక్కడ -2x - 3y ఉందనుకోండి ఆ లైన్, అప్పుడు స్లోప్ ఎంత అవుతుంది? 2/3 sir, +2/3. +2/3 అవుతుంది. అంటే అప్పుడు x కోఎఫిషియంట్ 2 y కోఎఫిషియంట్ -3 అవుతుంది. అప్పుడు
సో అక్కడ కోఎఫిషియంట్ ఏ సైన్ తో ఉంటే ఆ సైన్ అంతా రాసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే బి రాసాము అంటే y కోఎఫిషియంట్ బి ఇంక్లూడింగ్ సైన్ అనేది. సో కాబట్టి స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవడం అందరికీ రావాలిరా, ఎందుకంటే ఇది మనకి సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చాలా ఎక్కువగా వాడతాం ఒక స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ కనుక్కోవటం. స్లోప్ ఆఫ్ ఎ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఈక్వల్ 0 అనగానే మైనస్ ఏ బై బి అని చెప్పాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. 10th క్లాస్ లెవెల్ వరకు మీరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఫార్ములా ఏమేస్తారా మీరు? మైనస్ బి బై ఏ సార్. మైనస్ బి బై ఏ వేసుకుంటారు. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే సి బై ఏ వేసుకుంటారు. బట్ ఇక్కడ రివర్స్, జాగ్రత్త చూసుకోండి, అది ఇది సేమ్ అనుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో మనకి స్లోప్ అంటే మైనస్ ఏ బై బి, అక్కడేమో మైనస్ బి బై ఏ సమ్ ఆఫ్ రూట్స్, దానికి రివర్స్ ఉంటుంది, రెసిప్రోకల్ ఉంటుంది మైండ్ లో పెట్టుకోండి. అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం చెప్తున్నాను ఇది. అది మైనస్ బి బై ఏ, ఇది మైనస్ ఏ బై బి స్లోప్ అనేది, ఎందుకంటే మనకు చాలా చాలా అవసరం కాబట్టి దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే స్లోప్ ఆఫ్ ద లైన్ 3x మైనస్ 4y ప్లస్ 7 ఈక్వల్ 0 ఈజ్, ఇప్పుడు -3/-4 వస్తుందిరా, అంటే +3/4. ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక దాంట్లో ఒక దాని కోఎఫిషియంట్ మైనస్ ఉంది కాబట్టి ఆ రెండు మైనస్లు ఎలిమినేట్ అయిపోయి సో డైరెక్ట్ గా 3/4 వస్తుంది. అలా స్లోప్ ఆఫ్ ద లైన్ క్యాలిక్యులేట్ చేయడం అందరికీ రావాలిరా. నెక్స్ట్ ది the equation of the line parallel to ax plus by plus c equal to 0 and passing through x1 y1 is a into x minus x1 plus b into y minus y1 equal to 0. This is another formula. ఫార్ములా గుర్తుంచుకోవచ్చు, లేదా 2 మెథడ్స్ ఉన్నాయిరా మొత్తం ఇలాంటివి. అంటే ఒక లైన్ కి ప్యారలల్ గా ఉంటూ అనదర్ పాయింట్ నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోమంటారు. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి ప్రాబ్లమ్స్ మనకి. a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఈ ఫార్ములా గుర్తులేదనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ప్రూఫ్ ఎలా చేస్తున్నామో అదే ప్రొసీజర్ లో కూడా చేసుకోవచ్చు మనం ప్రాబ్లమ్ ని. అంటే ఈ ప్రూఫ్ ఎలా చేస్తున్నాము అంటే చూడండి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా. ఈ లైన్ కి ప్యారలల్ గా ఉండాలి స్ట్రైట్ లైన్, అంటే అప్పుడు రిక్వైర్డ్ లైన్ x1 y1 నుంచి పాస్ అవుతూ ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంది అన్నాడు. అంటే ఇప్పుడు మనకి రిక్వైర్డ్ లైన్ ఏ పాయింట్ నుంచి పాస్ అవుతుందో ఇచ్చాడు, అంటే రిక్వైర్డ్ లైన్ మీద ఉన్నటువంటి పాయింట్ మనకు తెలుసు. ఇంక ఇప్పుడు ఆ రిక్వైర్డ్ లైన్ యొక్క స్లోప్ తెలిస్తే అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. దానికోసం కండిషన్ ఏమి ఇచ్చాడు, రిక్వైర్డ్ లైన్ ప్యారలల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 అన్నాడు. మరి 2 లైన్స్ ప్యారలల్ అయితే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దేర్ స్లోప్స్? ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0? minus a by b. Minus a by b. And what about then what is the slope of required line again? Minus a by b. Minus a by b నే అవుతుంది, ఎందుకంటే ప్యారలల్ కాబట్టి. సో అప్పుడు మనకి స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ ఈజ్ -a/b. సో స్లోప్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ ఇచ్చిన లైన్ లో దానికి ప్యారలల్ గా ఉంటూ ఇంకొక పాయింట్ x1, y1 నుంచి పాస్ అవ్వాలి. అప్పుడు స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ ఇస్ ఆల్సో -a/b నే వస్తుంది. డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఈ లైన్ కి ప్యారలల్ గా ఉంటూ x1, ఆ రెడ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. బ్లూ లైన్ ఇచ్చాడు, రెడ్ లైన్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో అంటే అప్పుడు స్లోప్స్ సేమ్ అవుతాయి కాబట్టి అప్పుడు స్లోప్ పాయింట్ అంటే ఈ లైన్ యొక్క స్లోప్ తెలుసు, పాయింట్ లైస్ ఆన్ ద లైన్ తెలుసు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కి పాయింట్ స్లోప్ ఫామ్ వాడుకుంటాం మనం. సో ఇది ప్రొసీజర్, ఇదే ప్రొసీజర్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే ఈ ఫార్ములా గుర్తుండదో వాళ్ళు ఈ ప్రొసీజర్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా, ఎందుకంటే ప్రొసీజర్ కూడా 2 స్టెప్స్ 3 స్టెప్సే ఉంటాయి, అంతకన్నా ఏముండదు. ఇప్పుడు స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ తెలుసు, పాయింట్ లైస్ ఆన్ ద లైన్ తెలుసు కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ లైన్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 కాన్సెప్ట్ ప్రకారం y మైనస్ y1 ఈక్వల్ టు -a/b ఇంటూ ఎక్స్ మైనస్ x1. జస్ట్ ఇక్కడ b ఒకటే ఉంది కాబట్టి క్రాస్ మల్టిప్లై చేస్తే b ఇంటూ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు -a ఇంటూ ఎక్స్ మైనస్ x1 రా. ఈ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న టర్మ్ ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ప్లస్ అయిపోతుంది. అప్పుడు
అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? కేవలం 3 స్టెప్స్. సో అంటే ఫార్ములా గుర్తు లేకపోతే ఈ స్టెప్స్ రాసుకొని చేసుకోవచ్చు. సో ఇలా మనకి ఒక లైన్కి ప్యారల్గా ఉంటూ x1, y1 నుంచి పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ డైరెక్ట్గా a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ 0 రాసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే రిక్వైర్డ్ లైన్ వచ్చేస్తుంది. సో అలా మళ్ళీ ఎలాగూ దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని సింప్లిఫై చేయడానికి మళ్ళీ మనకి 2-3 స్టెప్స్ అవుతాయి. అదే మనకి ఇలా డైరెక్ట్గా స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ రాసుకొని ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ డైరెక్ట్గా రాసుకొని క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో కాబట్టి మీ ఇష్టం రా. ఇక్కడ మనకు కావాల్సింది ఒకటే మెయిన్గా, గివెన్ లైన్కి ప్యారల్గా ఉంటూ ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ అనగానే మీకు ఏం ఐడియా రావాలి? ఓకే, అప్పుడు ప్యారలల్ అంటున్నాడు కాబట్టి we know the slope of required line also. సో పాయింట్ టు స్లోప్ తెలుసు కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫార్ములా y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1 అయిపోయింది అంతే. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. కంపల్సరీగా ఫార్ములా గుర్తుంచుకోవాలని రూల్ ఏం లేదు, అది మైండ్లో పెట్టుకోండి. కాకపోతే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఫార్ములా మీదే చేస్తున్నాయి కాబట్టి సెకండ్ మెథడ్ కూడా చేశాను రా. అంటే ఒకే ప్రాబ్లం చేసింది ఫస్ట్ మెథడ్ ఇది, ఇంకా సెకండ్ మెథడ్ ఇంకో మెథడ్ కూడా ఉంది. అంటే ఈ ఫార్ములా ప్రూఫ్ చేసే మెథడే కాకుండా ఇంకొకటి కూడా ఉంది, అది కూడా చెప్దాం. నెక్స్ట్ నోట్ పాయింట్, ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ లైన్కి ప్యారల్గా ఉండేటువంటి లైన్ అంటే ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసామనుకోండిరా, ఈ లైన్ ఏమొస్తుంది చెప్పండి? ax మైనస్ ax1 ప్లస్ by మైనస్ by1 ఈక్వల్ టు 0. ax1 plus by1 ప్లస్ by1 ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ఇచ్చిన లైన్ లో ax ప్లస్ by ఉంది, రేపు వచ్చిన న్యూ లైన్ లో కూడా ax ప్లస్ by ఉంది. అంటే సో ఇచ్చిన 2 లైన్స్ ప్యారల్ గా ఉంటే డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే కేవలం కాన్స్టెంట్ లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. అందుకని ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ప్యారలల్ టు ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనగానే ఇమీడియట్ గా మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ ax ప్లస్ by ప్లస్ k అంటే కాన్స్టెంట్ మార్చి చెప్తే చాలు. ఈజ్ ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0. ఇప్పుడు x1, y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మళ్ళీ ఈ ఆన్సరే వస్తుందిరా. ఎందుకంటే మనకు కావాల్సింది సో ఇచ్చిన లైన్కి ప్యారలల్ గా ఉంటూ x1, y1 నుంచి పాస్ అవ్వాలన్నప్పుడు x1, y1 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే అప్పుడు ax1 ప్లస్ by1 ప్లస్ k ఈక్వల్ టు 0 బికాస్ x1, y1 లైస్ ఆన్ ద రిక్వైర్డ్ లైన్. ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0 ఈజ్ ద రిక్వైర్డ్ లైన్. రిక్వైర్డ్ లైన్ పాస్ చేస్తారు x1, y1 కాబట్టి x1, y1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన k వాల్యూ వచ్చేస్తుంది. ప్రాబ్లం చేసేటప్పుడు మీకు క్లియర్గా మళ్ళీ 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ చూద్దాం రా మనం. So the equation of a line parallel to ax plus by plus c equal to 0 and passing through origin అంటే డైరెక్ట్ గా ax plus by equal to 0 అని రాసుకోవచ్చు. అంటే ఇదే ఫార్ములా అప్లై చేసుకుంటే మనం అంటే స్పెషల్ గా ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేలే, కానీ అంటే ఒక్కోసారి డైరెక్ట్ గా మనకి ప్యారలల్ అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అనగానే కాన్స్టెంట్ 0 అయిపోద్ది. ఇంకా కాన్స్టెంట్ డిలీట్ చేస్తే చాలు. అది ఎలా వచ్చింది చూడండి, parallel to ax plus by plus c equal to 0 and passing through x1, y1 అంటే ఫార్ములా ఇది a into x minus x1 plus b into y minus y1 equal to 0. ఈ x1, y1 ఇక్కడ ఆరిజిన్ అయిపోయింది అంటే ఇక్కడ 0, రాస్తాం రా x1, y1 దగ్గర. అప్పుడు x1, y1 దగ్గర 0 రాస్తే అప్పుడు ఈక్వేషన్ ax plus by equal to 0 అయిపోతుంది. సో మరి ఇప్పుడు ఫార్ములా యూజ్ చేసుకుంటాం సార్ మేము, మాకు ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పండి అని కొంతమంది అడగొచ్చు. సో అప్పుడు ఇమీడియట్ గా సింపుల్ టెక్నిక్ రా. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్ అంటే జస్ట్ రీప్లేస్ x బై x మైనస్ x1. x ప్లేస్ లో x మైనస్ x మైనస్ x1, b ప్లేస్ లో y ప్లేస్ లో y మైనస్ y1, ఇంక కాన్స్టెంట్ రాయొద్దు, ఈజ్ ఈక్వల్ టు 0. రీప్లేస్ x బై x మైనస్ x1, y బై y మైనస్ y1, కాన్స్టెంట్ 0. అలా గుర్తుపెట్టుకోవచ్చు. x ప్లేస్ లో x మైనస్ x1 చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి రా. y ప్లేస్ లో y మైనస్ y1.
సో అంటే ఒక పాయింట్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్కి ప్యారల్గా ఉండే లైన్ అడిగినప్పుడు ఇది ఫార్ములా లేదా ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ఎలా చేసామో అదే ప్రొసీజర్లో ప్రాబ్లం చేసుకోవచ్చు. లేదా ఈక్వేషన్ అలా మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఇవ్వకుండా జస్ట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని అడిగితే సింపుల్ గా మనం ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ కే ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. చూడండి మనకి సార్ ఇన్ని ఫార్ములాలు రాశారు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు వాడాలి అదే మనకి ఇంపార్టెంట్. మీరు ఫార్ములా గుర్తుంచుకోవడం ఇంపార్టెంట్ కాదు, అసలు ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలనేది మైండ్లో పెట్టుకోవాలి. x1 y1 నుంచి పాస్ అవుతూ ప్యారల్ గా ఉండే లైన్ అడిగితే ఇది a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0 అలా అడిగితే. నెక్స్ట్ అలా కాకుండా జస్ట్ రైట్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ప్యారలల్ టు ది గివెన్ లైన్ అంటే జస్ట్ ax ప్లస్ by ప్లస్ k ఈక్వల్ టు 0 రాస్తాం. మెయిన్ ఈ రెండు ఫార్ములా మైండ్లో ఉంచుకోండి. ఇది ఎప్పుడు వాడాలి, ఇది ఎప్పుడు వాడాలి. జస్ట్ ప్యారలల్ లైన్ రాయండి అంటే కాన్స్టెంట్ మార్చేసి ప్లస్ కే ఈక్వల్ టు 0 రాస్తాం. పాసింగ్ త్రూ x1 y1 అండ్ ప్యారలల్ టు ది గివెన్ లైన్ అంటే a ఇంటూ ఎక్స్ మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. అది నెక్స్ట్ పర్పెండిక్యులర్ కాన్సెప్ట్ లోకి వద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ perpendicular to ax plus by plus c equal to 0 and passing through x1 comma y1 is b into x minus x1 minus a into y minus y1 equal to 0. సో సేమ్ ఇక్కడ కూడా అదే మోడల్లో ఫార్ములా ఉంటుంది, ప్రొసీజర్ కూడా అలాగే చేయాలి. చూడండి ఒకసారి డయాగ్రామ్స్ చూద్దాం. ఫస్ట్ స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఈజ్ మైనస్ ఏ బై బి రా, ఎందుకంటే ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 యొక్క స్లోప్ ఆల్రెడీ జస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, మైనస్ ఏ బై బి. అప్పుడు స్లోప్ ఆఫ్ ఏ లైన్ పర్పెండిక్యులర్ టు గివెన్ లైన్ ఎంత అవుతుంది? b by a sir. b by a plus b by a sir. ప్లస్ బి బై ఏ. హారిక ఎక్కడున్నావు? స్లోప్ ఆఫ్ ద గివెన్ లైన్ మైనస్ ఏ బై బి. మరి ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నదే మనం, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఎం అయితే స్లోప్ ఆఫ్ ద లైన్ ప్యారలల్ టు ద గివెన్ లైన్ సేమ్ అవుతుంది, ఎంఏ అవుతుంది. పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/m అవుతుంది. అంటే రెసిప్రోకల్ రాసి సైన్ మార్చాలిరా. మరి ఇక్కడ ఏ బై బి రెసిప్రోకల్ బి బై ఏ అవుతుంది, సైన్ మైనస్ ఉంది కాబట్టి చేంజ్ చేయాలి అంటే ప్లస్ చేసుకోవాలి, అంటే ప్లస్ బి బై ఏ. సో ఆ లైన్ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇందాకేమో మనం ప్యారలల్ లైన్ కనుక్కున్నాంరా, ఇప్పుడు పర్పెండిక్యులర్ లైన్ x1 కామా y1 నుంచి పాస్ అవుతూ ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా గుర్తుపెట్టుకోవచ్చు, లేదా ఇప్పుడు మనం చేసే ప్రొసీజరే చేసుకోండి. ఏదో ఇప్పుడు స్టెప్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవే స్టెప్స్ రాసుకుంటే సరిపోతుంది. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, తర్వాత స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్. అంటే ఇప్పుడు ఈ రెడ్ లైన్ యొక్క స్లోప్ తెలుసు, ఆ రెడ్ లైన్ మీద ఉన్న పాయింట్ కూడా తెలుసు, x1 y1 ఇచ్చారు ఆల్రెడీ. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పర్పెండిక్యులర్ టు దిస్ లైన్ అండ్ పాసింగ్ త్రూ x1 y1. సో ఈ రెడ్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే రెడ్ లైన్ మీద పాయింట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి, సో ఇచ్చిన కండిషన్ ప్రకారము స్లోప్ ఆఫ్ రెడ్ లైన్ ఫైండ్ అవుట్ చేసాం b బై a. సో ఇప్పుడు మీకు పాయింట్ స్లోప్ తెలుసు ఈ లైన్ కి సంబంధించి, దెన్ యూజ్ పాయింట్ టు స్లోప్ ఫార్మ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ y మైనస్ y1 ఈక్వల్ టు b బై a ఇంటూ ఎక్స్ మైనస్ x1. క్రాస్ మల్టిప్లై చేయండి, అప్పుడు a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు b ఇంటూ ఎక్స్ మైనస్ x1. ఇక్కడ b కోఎఫిషియంట్ ఇటే ప్లస్ ఉంది కాబట్టి ఈ టర్మే రైట్ సైడ్ తీసుకురండి, అంటే b ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ a ఇంటూ y మైనస్ y1 ఈక్వల్ టు 0. అంటే ఏం జరిగింది, ఇప్పుడు ప్యారలల్ లైన్ రాయమంటే ఏం చెప్పాము ఇందాక, జస్ట్ రీప్లేస్ x బై ఎక్స్ మైనస్ x1, y ని y మైనస్ y1 తో రీప్లేస్ చేస్తే చాలు ఈక్వేషన్ లో. అప్పుడు అది ఇచ్చిన లైన్ కి ప్యారల్ గా ఉంటూ x1 y1 నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్ వచ్చేస్తుంది. మరి పర్పెండిక్యులర్ లైన్ ఎలా రాసాము గమనించండి, ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని కూడా. అంటే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ x1, వై ప్లేస్ లో y మైనస్ y1 వస్తుంది, దాంట్లో ఎటువంటి మార్పు లేదు. చేంజ్ ఎక్కడుంది అంటే చూడండి, ఈ ఏ అండ్ బి కోఎఫిషియంట్స్ ఇంటర్చేంజ్ చేస్తూ మిడిల్ లో సైన్ కూడా చేంజ్ చేయాలిరా. చూడండి b ఇంటూ ఎక్స్, ఏ బిలు ఇంటర్చేంజ్ అయిపోయాయి, చేంజ్ అవుతూ మధ్యలో సైన్ కూడా మార్చాలి.
దట్ ఈస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1. కాన్స్టెంట్ ఇంతకుముందు లాగే 0, ఇంకా కాన్స్టెంట్ ఏ రాసే పని లేదు. బి ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్ 0. అంటే ప్యారలల్ లైన్ లో ఓన్లీ 1 చేంజ్ చేసాంరా, బట్ పర్పెండిక్యులర్ లో వచ్చేటప్పటికి 3 చేంజెస్ చేయాలి. ఏంటి ఆ 3 చేంజెస్? ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ x1, వై ప్లేస్ లో వై మైనస్ y1. ఇది ప్రీవియస్ ప్రాబ్లం లో చేంజ్, మార్పు లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంటర్చేంజ్ చేసుకోవాలి, అది సెకండ్ చేంజ్. మళ్ళీ మధ్యలో సైన్ కూడా మార్చాలి, అది మూడో చేంజ్. అంటే ఒక లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ రాయాలంటే 3 చేంజెస్ చేయాలి. సో అది మైండ్ లో పెట్టుకోండి బాగా. సో ఇప్పుడు అది x1 y1 లేదనుకో, ఈ ఫార్ములా గుర్తుంచుకోలేకపోతే ఇంక ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవడమే. దీన్ని సింప్లిఫై చేయాలన్నా మళ్ళీ మనకు 3 స్టెప్స్ వస్తాయి. అదే మనకి డైరెక్ట్ గా పాయింట్స్ లో ఫార్మ్ వాడుకొని క్రాస్ మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసుకున్నా అవే 3 స్టెప్స్ వస్తాయి మనకి. సో ప్రొసీజర్ అనేది 2 మెథడ్స్ లో ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది. ఫార్ములా బై హార్ట్ చేసుకోవటం ఇష్టం లేకపోతే ఈ ప్రొసీజర్ లోకి వెళ్ళిపోవటమే అది. రైట్. నెక్స్ట్ మరి దీని మీద ఒక ప్రాబ్లం, జనరల్ కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే, మా మోనా నీ దగ్గర సౌండ్స్ వస్తున్నాయమ్మా, చూడు ఒకసారి. ఎవరో దూరంగా కూర్చో. The equation of a line perpendicular to ax plus by plus c equal to 0 is bx minus ay plus k equal to 0. సో ఇంతకుముందు కాన్సెప్ట్ లాగే ప్యారలల్ లైన్ అంటే పాయింట్ ఇవ్వకుండా జస్ట్ ప్యారలల్ లైన్ రాయండి అంటే ax plus by plus k equal to 0 రాసాం. అలాగే ఇక్కడ ax plus by plus c equal to 0 కి పర్పెండిక్యులర్ లైన్ రాయండి అంటే సేమ్ ఇక్కడ మనం ఏ చేంజెస్ చేసామో పైన ఇక్కడ కూడా అంతే. ఏ బిలు ఇంటర్చేంజ్ చేసుకోవాలి, మధ్యలో సైన్ మార్చాలి, ప్లస్ కే. ఇక్కడ కూడా 3 చేంజెస్ చేసాం. కాన్స్టెంట్ మార్చాము, ఆ తర్వాత ఏ బిల్ ఇంటర్చేంజ్ చేసాము, మధ్యలో సైన్ చేంజ్ చేసాము. సో ఈ పాయింట్స్ మనకి నోట్ పాయింట్స్ ప్రీవియస్ దాంట్లోనూ దీంట్లోనూ పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉంచుకోవాలరా. సో ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0కి పర్పెండిక్యులర్ లైన్ అనగానే బిఎక్స్ మైనస్ ఏవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. అందరూ గుర్తుంచుకోవాలి. రేపు మనం ఈ ఫార్ములా అన్ని ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకోవాలి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి నేర్చుకుంటేనేరా మీకు ఫస్ట్ ఇయర్ స్ట్రైట్ లైన్స్ కావచ్చు, సెకండ్ ఇయర్ జామెట్రీ అంతా 2D జామెట్రీ, సెకండ్ ఇయర్ లో 2 డైమెన్షనల్ జామెట్రీయే. ప్రతి దాంట్లో ఈ ప్యారలల్ లైన్ రాయటము, పర్పెండిక్యులర్ లైన్ రాయటము అన్నీ ఉంటాయి మనకి. సో అందుకనే బాగా నేర్చుకోవాలి ఆ ఫార్ములాలు. రైట్. నెక్స్ట్, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పర్పెండిక్యులర్ టు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 అండ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే జస్ట్ బిఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ 0. అంటే ఈ పై ఫార్ములాలో జస్ట్ మనం x1 y1 ప్లేస్ లో 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x మైనస్ 0 xఏ అవుతుంది, y మైనస్ 0 y అవుతుంది. సో అప్పుడు bx మైనస్ ay ఈక్వల్ 0. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ప్రీవియస్ కాన్సెప్ట్ లో ప్యారలల్ లైన్ రాసి, అలాగే ప్యారలల్ గా ఉంటూ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్ ఎలా రాసామో ఇక్కడ కూడా పర్పెండిక్యులర్ లైన్, అలాగే పర్పెండిక్యులర్ గా ఉంటూ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ బిఎక్స్ మైనస్ ఏవై ఈక్వల్ 0. అన్ని గుర్తుంచుకోనక్కర్లేదు, మెయిన్ గా బి ఇంటూ ఎక్స్ మైనస్ x1 మైనస్ ఏ ఇంటూ వై మైనస్ y1 ఈక్వల్ 0 ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే అన్ని వచ్చినట్లే ఆటోమేటిక్ గా. సో ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ రాసేటప్పుడు 3 చేంజెస్ ఉంటాయి, మైండ్ లో పెట్టుకోండి. ప్యారలల్ లైన్ రాసేటప్పుడు ఓన్లీ 1 చేంజ్, జస్ట్ రీప్లేస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ x1, వై బై వై మైనస్ y1. బట్ పర్పెండిక్యులర్ లైన్ రాసేటప్పుడు ఆ ఎక్స్ మైనస్ x1 వై మైనస్ y1 యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. ఇప్పుడు ఏ బిలు ఇంటర్చేంజ్ చేసుకుంటూ అగైన్ సైన్, మిడిల్ లో సైన్ చేంజ్ చేయాలి. అంటే ఇచ్చిన లైన్ లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది, ఒకవేళ ఇచ్చిన లైన్ లో మైనస్ ఉంది అనుకోండి అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా ప్లస్ అయిపోతుంది. అలా. నెక్స్ట్, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇందాక మనకి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ నేర్చుకున్నావురా. నెక్స్ట్ 4th ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ రా ఇది. ఇప్పటికి 3 ఫార్మ్స్ అయిపోయినాయి. పాయింట్ స్లోప్ ఫార్మ్ అయిపోయింది,
2 పాయింట్ ఫామ్ అయిపోయింది. మెయిన్ అవి రెండేరా, మిగతా ఏ కాన్సెప్ట్ అయినా సరే ఆ 2 ఫామ్స్ లో కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు మనం. కాకపోతే మళ్ళీ ఆ ఫామ్స్ లో కన్వర్ట్ చేసుకొని చేసుకోవాలంటే టైం తీసుకుంటుంది కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ ఫార్ములాలు బై హార్ట్ చేసుకుంటాం. అలాగే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ కూడా అయిపోయింది మనకి. స్లోప్ y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ y is equal to mx plus c అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఫామ్, దట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ హ్యావింగ్ x ఇంటర్సెప్ట్ స్మాల్ a అండ్ y ఇంటర్సెప్ట్ స్మాల్ b. x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ రెండు ఇస్తున్నాడు. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఏమవుతుందంటే xya ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. అంటే x డివైడెడ్ బై x ఇంటర్సెప్ట్ వాల్యూ, y డివైడెడ్ బై y ఇంటర్సెప్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1. మరి ఇది ఎలా వచ్చింది, స్ట్రైట్ లైన్ ఎలా వచ్చింది అనే దానికి ఇప్పుడు మనం ప్రూఫ్ చేసుకుంటాం. మనం అంటే మనం ఇప్పటివరకు ఇంతకుముందు ప్రీవియస్ గా మనకి y ఇంటర్సెప్ట్ స్లోప్ ఇస్తే y ఈక్వల్ టు mx ప్లస్ c, x ఇంటర్సెప్ట్ స్లోప్ ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a రాసాము. మరి ఇక్కడ ఇంకా స్లోప్ ఇవ్వట్లేదు. స్లోప్ ఇవ్వకుండా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ రెండు ఇస్తున్నాడు. గమనించండి, డిఫరెన్స్ గమనిస్తే అప్పుడు మీరు ఫార్ములాలకు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చుగా. మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ చేసాం. అందులో వై ఇంటర్సెప్ట్ స్లోప్ తెలిసింది. తర్వాత ఎక్స్ ఇంటర్సెప్ట్ స్లోప్ తెలిసినప్పుడు y ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a రాసాం. ఇప్పుడు ఇందులో మనకి స్లోప్ ఇవ్వట్లేదురా. స్లోప్ ఇవ్వకుండా ఒక స్ట్రైట్ లైన్ ఎక్స్ యాక్సిస్ ని ఏ కామా అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, అదే లైన్ యొక్క వై ఇంటర్సెప్ట్ బి అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ముందు మరి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఆ లైన్ ఎక్స్ యాక్సిస్ ని అప్పుడు ఏ పాయింట్ దగ్గర కట్ చేస్తుంది, a, 0. y ఇంటర్సెప్ట్ b అని ఇస్తున్నారు కాబట్టి therefore the straight line intersect the y axis at 0, b sir. 0, b అవుతుంది. 0, b వస్తుంది. డయాగ్రామ్ చూసుకోండి ఒకసారి. సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఇచ్చారు కాబట్టి ఎక్స్ యాక్సిస్ ని a, 0 దగ్గర, y ఇంటర్సెప్ట్ b అని ఇస్తున్నారు కాబట్టి y యాక్సిస్ ని b, 0, b దగ్గర కట్ చేస్తుంది. Since x-intercept of a line is small a, therefore the line cuts x-axis at capital A, 0. Y-intercept of the line is b, the line cuts y-axis at b, 0, b. సో ఇప్పుడు మనకి అంటే ఈ లైన్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్ AB 2 పాయింట్స్ తెలుసురా మనకి. మరి లైన్ మీద ఉన్నటువంటి 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? a minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. వెరీ గుడ్. సో అంటే 2 పాయింట్ ఫామ్ వాడుకుంటాం రా మనం. 2 పాయింట్స్ ఆన్ ద లైన్ తెలిసినప్పుడు టు ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లైన్ వీ హ్యావ్ టు యూస్ 2 పాయింట్ ఫార్ములా. సో ఆ ఫార్ములా ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి అదే ఫార్ములాతో మనం ఈక్వేషన్ ఆఫ్ లైన్ రాసుకుంటాం. అందులో మీ ఇష్టం వచ్చింది, ఒకటి x1 y1 ఇంకోటి x2 y2 అనుకోండి. సో ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈస్ y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇందులో ఏ పాయింట్ x1 y1 గా ట్రీట్ చేయండి, ఇది x2 y2 గా ట్రీట్ చేయండి. అప్పుడు సబ్స్టిట్యూషన్ చూడండి, y minus y1 అంటే y minus a అవుతుందిరా, సారీ y minus 0 is equal to y2 minus y1 అంటే b minus 0 by 0 minus a ఇంటూ x minus x1 అంటే x minus a. మీకు డౌట్ వస్తుంది, సార్ x1 y1 0, b తీసుకుంటే ఆన్సర్ రాదా అని. బ్రహ్మాండంగా వస్తుంది ఆన్సర్. ఏదైనా సరే ఒక పాయింట్ని x1 y1, సెకండ్ పాయింట్ని x2 y2 అనుకోండి, దేనినైనా x1 y1 గా ట్రీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫైనల్ ఆన్సర్ సేమ్ వస్తుంది, మధ్యలో స్టెప్స్ చేంజ్ అవుతాయి బట్ ఫైనల్ ఆన్సర్ సేమ్ వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి, ఇప్పుడు y minus 0 is equal to, ఇప్పుడు b minus 0 అంటే b, 0 minus a అంటే మైనస్ a వస్తుంది. అంటే అప్పుడు y is equal to minus b by a into x minus a వస్తుందిరా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తాం, ay is equal to అప్పుడు మైనస్ బితో లోపలికి మల్టిప్లై చేసుకుంటే అప్పుడు మైనస్ బిఎక్స్ ప్లస్ ఏబి అవుతుంది. లేదా ఈ బి ఒక్కటి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి మైనస్ 1/a లోపల తీసుకెళ్ళాలి. ఎలాగైనా చేసుకోవచ్చు, ఎలా చేసుకున్న ఆన్సర్ వస్తుంది. అంటే డైరెక్ట్ గా ఫామ్ రావటం కోసం, అంటే ఇక్కడ y/b ఇస్తున్నాడు కాబట్టి క్వశ్చన్ లో y/b రావడానికి ఏం చేశానంటే ఇక్కడ ఈ b న్యూమరేటర్ లో ఉంది, మల్టిప్లై ఉంది కాబట్టి
లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే డివైడ్ బై డినామినేటర్ లోకి వెళ్తుంది. y బై బి ఈజ్ ఈక్వల్ టు ఈ -1/a తో ఇన్సైడ్ కి మల్టిప్లై చేశాను, -1 ఇంటూ ఎక్స్ బై ఏ అంటే -x అలాగే ఉంచాము. నెక్స్ట్ స్టెప్ లో లోపల తీసుకెళ్ళాం దాన్ని. y బై బి ఈజ్ ఈక్వల్ టు ఇది -x/a, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a/a అంటే 1 వస్తుంది. ఇప్పుడు ఈ -x/a లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ x/a ప్లస్ y బై బి ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మరి ప్రాబ్లం ప్రూఫ్ చేయడానికి మనం 4 or 5 స్టెప్స్ చేసాము ఇదంతా కూడా. ఇంక ఇప్పుడు ఇదంతా చేయకుండా మనకి జస్ట్ ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఇవ్వగానే ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ x/a ప్లస్ y బై బి ఇక్కడ డైరెక్ట్ గా రాసుకోవచ్చు మనం. ఈ వర్కింగ్ చేయక్కర్లేదు. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ వై ఇంటర్సెప్ట్ బి అని ఇస్తే ఆ స్టోరీ లాగా ఎక్స్ యాక్సిస్ ని a, 0 దగ్గర కట్ చేస్తుంది, y యాక్సిస్ ని 0, b దగ్గర కట్ చేస్తుంది. ఇదంతా రాసుకోనక్కర్లేదు మనం. కేవలం ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అంటే ఎక్స్ డివైడ్ బై ఏ, వై ఇంటర్సెప్ట్ బి అంటే ప్లస్ వై డివైడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఒకవేళ ఎక్స్ ఇంటర్సెప్ట్ -2 వై ఇంటర్సెప్ట్ +2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎక్స్ బై -2 ప్లస్ వై బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇంకా దాన్ని సింప్లిఫై చేసుకుంటాం అంతే. సో ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ఎప్పుడు వాడాలి ఈ ఫార్ములా చెప్పండి? x/a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 ఎప్పుడు వాడాలి మనం ఫార్ములా? సిన్స్ y ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు. రైట్, బోత్ ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్, రెండు ఇంటర్సెప్ట్స్ ఇచ్చినప్పుడు x/a ప్లస్ y బై b ఈక్వల్ టు 1 వాడుకోవాలరా. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇంతకు ముందు వచ్చింది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అది స్లోప్ అనగానే m ఉంటుంది, ఇక్కడ ఇంటర్సెప్ట్ అన్నాడు కాబట్టి ఇందులో m లేదు. గమనించండి, ఆ డిఫరెన్స్ కూడా గమనించాలి మీరు. రైట్, ఇప్పుడు దీంట్లో మరి ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయండి అనేది మనకి ప్రాబ్లమ్స్ లో వస్తాయిరా, ఐపీఈ ప్రాబ్లమ్స్ లో. మరి ఆ ఇంటర్సెప్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, మనకి ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇప్పుడు ఆ స్ట్రైట్ లైన్ ని x/a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు c అనే ఫామ్ 1 అనే ఫామ్ లోకి కన్వర్ట్ చేసుకుంటే అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. అంటే ఇక ఏ స్ట్రైట్ లైన్ కైనా సరే ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయండి అంటే, సో వీ హ్యావ్ టు కన్వర్ట్ ద గివెన్ స్ట్రైట్ లైన్ ఇంటూ ద ఫామ్ x/a ప్లస్ y బై b ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఇప్పుడు ఇక్కడ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అనే స్ట్రైట్ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కనుక్కోండి అంటున్నాడు. అంటే దీన్ని మనం x/a ప్లస్ y బై b ఈక్వల్ టు c ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి, అదే ఈక్వల్ టు 1 ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. అంటే ఏం చేయాలి? అప్పుడు x టర్మ్ y టర్మ్ ఒకవైపు ఉంటున్నాయి, కాన్స్టెంట్ రెండో వైపు వెళ్తుందిరా. అంటే ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ ఇచ్చిన లైన్ లో నుంచి ఆ -c తీసుకెళ్లి రైట్ సైడ్ రాసుకోండి. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇస్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే అప్పుడు ax ప్లస్ by ఈక్వల్ టు -c. దట్ ఇంప్లైస్ అప్పుడు ax బై -c తో డివైడ్ చేస్తున్నాం. ఎందుకు డివైడ్ చేసాము అంటే స్ట్రైట్ లైన్ ఫామ్ లో +1 ఉండాలి రైట్ సైడ్, అందుకనే -c తో డివైడ్ చేస్తే అప్పుడు ఇది +1 అయిపోతుంది. మళ్ళీ ఇది ఇంకా x/a ఫామ్ రాలేదు, ఈ పైన ఉంది a. మనకి x/a అంటే పైన x కోఎఫిషియంట్ 1 ఉండాలి. సో కాబట్టి అప్పుడు a ని కింద తీసుకొస్తాం. అంటే x డివైడెడ్ బై -c/a ప్లస్ y డివైడెడ్ బై -c/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ x/a ప్లస్ y బై b ఈక్వల్ టు 1. ఇక్కడ x యొక్క డినామినేటర్ -c/a ఉంది కాబట్టి -c/a ఈజ్ కాల్డ్ x ఇంటర్సెప్ట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. అలాగే -c/b y యొక్క డినామినేటర్ -c/b ఉంది కాబట్టి -c/b ఈజ్ కాల్డ్ y ఇంటర్సెప్ట్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుందిరా. సో x ఇంటర్సెప్ట్ -c/a, y ఇంటర్సెప్ట్ వచ్చేటప్పటికి -c/b. సార్ మరి ప్రతిసారి మేము ఇలా చేయాల్సిందేనా ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కనుక్కోవడానికంటే మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోండి అది. బట్ మనకు ప్రాబ్లమ్స్ లో ఇంటర్సెప్ట్ ఫామ్ కన్వర్ట్ చేయండి అంటే ఇలాగే చేసుకోవాలి స్ట్రైట్ లైన్. బట్ ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేయండి అన్నప్పుడు మనము ఇంతలో ఇదంతా చేయక్కర్లేదు. సింపుల్ టెక్నిక్ చెప్తాను చూడండి రా. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలి అంటే
మనకి y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుందిరా, దాని నుంచి x వాల్యూ గ్యాదర్ చేసుకోవచ్చు. అలా ఎందుకు సబ్స్టిట్యూట్ చేసుకోవాలి సార్? x ఇంటర్సెప్ట్ కావాలంటే y వాల్యూ ఎందుకు 0 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే x ఇంటర్సెప్ట్ పాయింట్ a,0 అనే ఫామ్ రావాలి కదా, అంటే ఆ పాయింట్ లో y కోఆర్డినేట్ 0 అవుతుంది. x ఇంటర్సెప్ట్ కట్ అంటే లైన్ x యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ దగ్గర y వాల్యూ 0 అవుతుంది. అలాగే y ఇంటర్సెప్ట్ అంటే అర్థము y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ అని. y యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ దగ్గర x వాల్యూ 0 అవుతుంది. అందుకనే ఈ స్ట్రైట్ లైన్ చూడండి, సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను నేను ఇప్పుడు. y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు ax ప్లస్ c 0 అవుతుందిరా, అప్పుడు ax ఈజ్ ఈక్వల్ టు మైనస్ c అవుతుంది. మనకి x వాల్యూ కావాలి కాబట్టి అప్పుడు మైనస్ c బై a అవుతుంది. x వాల్యూ మైనస్ c బై a సరిపోయింది x ఇంటర్సెప్ట్. అలాగే y ఇంటర్సెప్ట్ కావాలంటే x వాల్యూ 0 పెట్టుకోవాలిరా, అంటే అప్పుడు by ప్లస్ c 0 అవుతుంది, by ఈక్వల్ టు మైనస్ c అవుతుంది. అప్పుడు y వాల్యూ మైనస్ c బై b అవుతుంది. సో ఇలా మనం సింపుల్ టెక్నిక్ ద్వారా కూడా x ఇంటర్సెప్ట్ y ఇంటర్సెప్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మనం.